హైమావతి కోసం కుట్టిని బోనాలు ఎత్తమని చెప్పిన ఆదిత్యను తప్పుపట్టిన జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య. ఇంతకు ఏం జరిగింది? అసలు జీవన ఎందుకు ఈ విషయంలో మాట్లాడింది? మరి అందరి ముందే బోనాలు ఎత్తిందా కుట్టి? అసలు ఆదిత్య కుట్టితో ఎలా బోనాలు ఎత్తమని చెప్పాడు? అంటే తనే వారసురాలనే నిజం తనకు తెలుసని చెప్పాడా? ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపే మా జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ అయితే చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక హైమావతి పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉందని చెప్పి 24 గంటలు గడిస్తే తప్ప తన గురించి ఏమీ చెప్పలేమని డాక్టర్లు చెప్పటంతో ఒక్కసారిగా ఇక అందరూ కూడా చాలా కంగారు పడతారు. ఈలోపు ఇక కుట్టి అయితే జ్యోతిని తీసుకుని పూజారి గారి దగ్గరికి వెళ్ళటం, పూజారి గారు బోనాలు ఎత్తాలి అని చెప్పటం, బాలత్రిపుర సుందరి దేవి దగ్గర బోనం సమర్పించాలి అని, ఆ తర్వాత ఇక నీటిలో కలపాలని చెప్పడంతో ఇక అది వారసురాలు మాత్రమే చేయాలని చెప్పడంతో కంగారు పడుతుంది కుట్టి. అలా కంగారు పడి నీకంతా తెలిసి కూడా ఇలా ఎందుకు చెప్పావు తాత అంటే, చూడమ్మా, జరిగిన దాని గురించి నాకు తెలియదు, నువ్వు వచ్చి చెప్పావు, నేను నీకు సలహా ఇచ్చాను, ఇక నీ నానమ్మని కాపాడుకోవాల్సిన బాధ్యత నీది, బాధ్యత బరువు అన్నీ నీవి, ఆ బాధ్యతను ఎత్తుకుంటావో దింపుకుంటావో నీ ఇష్టం అంటాడు పూజారి గారు. ఇక ఏం చేయాలో అర్థం కాక జ్యోతి ఇంటి వెనక ఒక శివలింగాన్ని గీసి ఇక శివయ్యతో మాట్లాడుతూ ఉండగా ఆదిత్య వస్తాడు. ఏంటి మీ నాన్నమ్మ గురించి టెన్షన్ పడుతున్నావా అని అంటే, నానమ్మ అని అంటుంది ఇక కుట్టి అయితే. అది జీవనకు నానమ్మ అయితే నీకు నానమ్మే కదా, ఇంత టెన్షన్ పడుతుండడానికి కారణం నువ్వే అసలైన జీవనవి కాబట్టి అని చెప్పని అంటాడు. ఆదిత్య గారు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పని అంటుంది. అదే అసలైన జీవన కంటే నువ్వే ఎక్కువ బాధపడుతున్నావు కదా, అదే నేను అంటున్నాను. సరే, నువ్వైతే ఈ ఖచ్చితంగా బోనం ఎత్తి తీరాలి ఆనంది అని చెప్పని అంటాడు. ఏం మాట్లాడుతున్నారు ఆదిత్య గారు, నేనెట్లా బోనం ఎత్తుతాను అని చెప్పని అంటుంది ఇక కుట్టి. నువ్వే ఎత్తాలి, బోనం ఎత్తి ఎలా అయినా సరే మీ నాయనమ్మని కాపాడాలి అంటే గదెత్తవలసింది జీవన, ఎందుకంటే జీవనే ఇంటి వారసురాలు కాబట్టి అని చెప్పని అంటుంది ఇక కుట్టి అయితే. జీవనే ఇంటి వారసురాలు అని చెప్పి ఇంటి అందరికీ తెలుసు, కానీ వారసురాలు అవునో కాదో కొందరికి మాత్రమే తెలుసు. తెలిసిన వాళ్ళు చేయాల్సిన బాధ్యతను పూర్తి చేయాల్సిందే అని చెప్పని అంటాడు ఇక ఆదిత్య. ఆ మాటలతో ఆదిత్యకు నిజం తెలిసిందా లేదా అనేది అర్థం కాక ఏం చేయాలో తెలియక, గట్లనే ఆదిత్య గారు, నేను ఏదో ఒకటి చేస్తాను, నేనైతే ఈ బోనం ఎత్తలేను, ఎందుకంటే నేను వారసురాలిని కాదు కాబట్టి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నువ్వే చేస్తావు ఆనంది, నాకు తెలుసు ఆ విషయం, మాకెవ్వరికీ తెలియకుండా నువ్వు బోనం ఎత్తి తీరుతావు అని చెప్పని అనుకుంటాడు ఆదిత్య అయితే. ఇక జ్యోతి చెప్పిన ప్రకారం జీవన అయితే బోనం ఎత్తటానికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ బతుకమ్మని తయారు చేస్తూ ఉంటుంది. ఇంద్రావతి చెప్పిన ప్రకారంగా జీవన నటిస్తూనే ఉంటుంది, ఎందుకంటే జీవన ఒక మాట గట్టిగా అంటుంది. ఆ మాట ఏంటంటే, ఇప్పుడు దీనివల్ల గ్రాని బ్రతికినా బ్రతకకపోయినా ఆ పుణ్యం పాపం కుట్టికే ఉంటాయి, ఎందుకంటే నన్ను జీవన స్థానంలో తీసుకొచ్చి పెట్టింది అదే కాబట్టి నేను చేయవలసింది నేను చేస్తాను నాకు వచ్చినట్టు, అంతే తప్ప ఇప్పుడు ఆవిడ బ్రతకడం వల్ల చావటం వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పని అంటూ ఉంటుంది. ఒసేయ్, నేను చెప్పిన మాట విని జాగ్రత్తగా ఉండవే అని చెప్పి తిడుతుంది ఇక ఇంద్రావతి. దాంతో వెంటనే జీవన జ్యోతి చెప్పినట్టుగానే బతుకమ్మను తయారు చేస్తూ ఉంటుంది. మనసులో ప్రేమ లేకుండా ఏది చేసినా ఉపయోగం ఉండదు కదా, అలాగే అక్కడ కూడా తను బ్రతుకమ్మను తయారు చేస్తున్నా అక్కడ ఏ మాత్రం కూడా ప్రేమ కనిపించదు సరికదా. అసలు బతుకమ్మ తయారు చేయడం కూడా రాని జీవన ఇక అటు ఇటు తడబడుతూ, అసలు ఇలాంటివి చేసేటప్పుడు ఎప్పుడూ పక్కనే ఉండే కుట్టి ఏమైపోయింది, కనిపించట్లేదు అంటుంది ఇక జీవన. సరే, తను వెళ్ళి ఆ శివయ్య దగ్గర మొక్కుకుంటూ ఉంటుంటుంది అని చెప్పి ఆదిత్య కవర్ చేస్తాడు, ఎందుకంటే ఆదిత్యకు తెలుసు ఖచ్చితంగా ఆనంది బతుకమ్మని ఎత్తుతూ ఉంటుంది అని చెప్పి. బతుకమ్మనైతే తయారు చేస్తున్నా వీళ్ళెవ్వరికీ కనిపించకుండా, కానీ ఈ బతుకమ్మని తీసుకెళ్ళి పూజలో పెట్టుడెట్లనో అర్థం కావట్లేదు. తర్వాత బతుకమ్మని ఎత్తి తీసుకెళ్ళి నేను బాలత్రిపుర సుందరి దగ్గర పాదాల దగ్గర పెట్టి దాన్ని నీళ్ళల్లో ఎట్లా గలుపుడో అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది. ఇక ఇలా అనుకుంటున్న టైంలోనే ఇట్నుంచి ఆదిత్య పద్మను పిలిచి పద్మతోటి చెప్తాడు, మీరు బతుకమ్మను తయారు చేయండి, మీతో పాటు
ఆనందిని కూడా బతుకమ్మను తయారు చేయమని చెప్పండి, ఇద్దరూ కలిసి బతుకమ్మను ఎత్తండి అని అంటాడు. ఇదేంది అల్లుడు గారు ఇట్లా చెప్తున్నారేంది అని చెప్పని అంటుంది పద్మ. అత్తయ్య గారు నేను చెప్పినట్టు చేయండి, నా మాట వినండి అని చెప్పని అనగానే సరే గట్లనే అని చెప్పి పద్మ ఇక వెంటనే ఆనందికి ఫోన్ చేస్తే ఏందమ్మా ఏంది ఇట్లా ఫోన్ చేసినావు ఇప్పుడు అని చెప్పనంటే యాడున్నవే నాకు అస్సలు కనిపించకుండా పోయినావు పొద్దుటి నుంచి అని చెప్పని అడుగుతుంది. నేను నేను గిన్నె ఉన్నలే ఏందో చెప్పు అంటే బతుకమ్మ నెత్తాలే ఇంటికి రా అని ఉంటుంది. అదేంటి అని అంటుంది ఆనంది. అవు అమ్మగారు బాగోకుండా గట్లనే ఆసుపత్రిలో పడి ఉన్నారు కదా, అందుకోసాను కానీ బతుకమ్మని ఎత్తితే మంచిదని చెప్పి పంతులు అయ్యారు చెప్పినారంట కదా అని అంటే అవును కానీ వారసులు ఎత్తాలని చెప్పారు అంటే వారసురాలిగా జీవన ఎత్తుతుదిలే, మనం ఇట్లా బతుకమ్మని ఎత్తినమంటే ఆ అమ్మకి బాగుంటుంది అన్నప్పుడు ఇంకా బాధేముంది, ఎవరైనా ఎత్తొచ్చు ఆ అమ్మ పేరు చెప్పి అని అంటుంది. గట్లా చెయ్యొచ్చునా అమ్మా అని చెప్పని అంటుంది. ఇక కుట్టి అయితే చెయ్యొచ్చునే నురా అని అంటుంది. వెంటనే ఇక తను తీసుకున్న పూలు అన్నీ కూడా తీసుకుని గబగబా పద్మ దగ్గరికి వెళ్తుంది. ఇదేందే ఇది పూలన్నీ సిద్ధంగా పెట్టుకున్నావు, నువ్వు కానీ బతుకమ్మని తయారు చేస్తున్నావా ఏంది అంటే నువ్వు చెప్పినవుగా అందుకోసానికే పూలన్నీ తీసుకుని వచ్చిన అని చెప్పని అంటుంది. ఇక ఆనంది వెంటనే ఇద్దరూ కలిసి బతుకమ్మని తయారు చేస్తారు. అలా తయారు చేసిన తర్వాత బతుకమ్మని ఇద్దరూ కలిసి తీసుకొచ్చి పూజలో పెడతారు. ఇదేంటి మీరు కూడా బతుకమ్మని తయారు చేశారు అంటుంది జ్యోతి. ఎవరైతే ఏమైందమ్మా, వారసురాలుగా జీవన బతుకమ్మని ఎత్తితే మేము ఆ అమ్మ బాగుండాలని చెప్పి బతుకమ్మని ఎత్తుతున్నాం అని అంటుంది. సరే అయితే మంచి ఆలోచనే, మంచి సంకల్పమే, దీన్ని తప్పుపట్టడానికి కూడా లేదు అని అనగానే జీవనికి ఒక్కసారిగా డౌట్ వస్తుంది. సడన్గా ఇది ఇక్కడ పని వదిలేసి పని కట్టుకుని బతుకమ్మని తయారు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ఆనంది ఈ పని ఎందుకు చేసింది అని ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక పద్మ ఇంకా ఆనంది తయారు చేసిన బతుకమ్మలు చూసి ఇక జీవన కూడా తయారు చేసే ప్రయత్నం చేస్తుంది, కానీ జీవన వల్ల కాదు. ఇక ఆఖరికి ఆనందినే కూర్చొని ఆ బతుకమ్మను కూడా తయారు చేసి జీవన చేతికిస్తుంది. అందరూ కలిసి పూజ దగ్గర పెడతారు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక ముగ్గురు కలిసి బతుకమ్మని ఎత్తుతారు. బతుకమ్మని ఎత్తి గుడి దగ్గరికి వచ్చి అమ్మవారి పాదాల దగ్గర బతుకమ్మని పెట్టి అక్కడి నుంచి పూజారి గారు చెప్పినట్లుగా అది తీసుకువెళ్ళి నదిలో కలుపుతారు. ఇక అలా అయిపోయిన తర్వాత గుడిలో హాస్పిటల్లో సూర్య అయితే కూర్చుని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అలా టెన్షన్ పడుతున్న సూర్య దగ్గరికి డాక్టర్ వచ్చి మిస్టర్ సూర్య మీ అమ్మగారు స్పృహలోకి వచ్చారు అని చెప్పేసరికి ఒక్కసారిగా ఆనందంతో చాలా థ్యాంక్స్ డాక్టర్, కండిషన్ ఎలా ఉంది అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, కాకపోతే స్పృహలోకి అయితే వచ్చారు, సో అవుట్ ఆఫ్ డేంజర్, ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆవిడ మెదడుకి దెబ్బ తగలటం వల్ల ఆ తర్వాత అంటే ఇప్పుడు ఆవిడ కోలుకున్న తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చో చెప్పలేం, ఏమో గతాన్ని మర్చిపోవచ్చు లేదా కొన్ని విషయాల్ని మర్చిపోవచ్చు, చెప్పలేం అని చెప్పని అనేసరికి సరే అయితే జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి వెంటనే జ్యోతికి ఫోన్ చేసి విషయం చెప్తాడు. అలా చెప్పేసరికి ఇక జ్యోతి చాలా సంతోషంగా ఆ విషయాన్ని జీవనకి ఆనందికి అందరికీ చెప్పేసరికి చాలా సంబరపడిపోతారు. ఇక అప్పుడు జీవన కుట్టి దగ్గరికి వచ్చి ఏంటి కుట్టి నువ్వెందుకు బతుకమ్మనెత్తావు అని అడుగుతుంది. అడిగేసరికి నేనెందుకు ఎత్తడమేంది, మామూలుగానే ఎత్తిన ఆ పెద్దమ్మ గారికి బాగుండాలని చెప్పి, అంతకుమించి ఇంకేమిలే, అయినా నేను బతుకమ్మను పెట్టాలని అనుకోలే, మా అమ్మ చెప్పింది నేను చేసిన, అంతకుమించి ఏమి లేదు అని చెప్పని అనేసరికి కానీ నాకెందుకో నువ్వు ఈ ఇంటి వారసురాలువేమోనని అనుమానంగా ఉంది కుట్టి అని అనగానే ఆదిత్య వచ్చి నీకెందుకు అనుమానం వస్తుంది, నువ్వు కానీ ఈ ఇంటి వారసురాలివి కాదా ఏంటి అని చెప్పని అంటాడు. షాక్ అయిపోతుంది జీవన. అట్లా కాదు బావగారు, నేను అలా అనలేదు అని చెప్పని అంటే లేకపోతే అసలు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నీకు, నువ్వు కానీ ఈ ఇంటి వారసురాలువేమో అంటే నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాకుండా అనైనా అయి ఉండాలి, లేదా ఈ ఇంటి వారసత్వానికి నీకు సంబంధమైనా లేకపోయి ఉండాలి అంటాడు. అదేం కాదు బావగారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు ఆదిత్య జీవన కుట్టి వంక చూస్తూ మొత్తానికి మీ నాయనమ్మను బ్రతికించుకున్నావుగా అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కుట్టి. ఈలోపు ఇక పద్మ అయితే ఆదిత్య దగ్గరకు వచ్చి ఆదిత్య బాబు మీరు చెప్పకుండానే ఈ ఇంటి వారసురాలు ఎవరో జ్యోతి సూర్యల కూతురు ఎవరో తెలిసిపోయింది అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది కుట్టి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.